పూరా లోకల్. చెప్పండమ్మా, ద్రాక్ష పళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయట? బాబు ఇక్కడ ఉన్నాయి 66 రకాలు ఉన్నాయి మొత్తానికి. ఈ తోట 3వ తోట, ఇది మేము పెంచకం. నాకు ఇక్కడే ఉద్యోగం. మా పాపలు పుట్టక ముందటి నుంచి నేను ఇక్కడే చేశా. మా ఆయన ఇక్కడే చేసిండు, చనిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు ఇచ్చింది నాకు 50 ఏళ్ళు. అప్పటి నుంచి ఇవే మొక్కలు పెంచుతున్నా, ఈ పంట తీస్తున్నా సంవత్సరానికి ఒకసారి. మొత్తం ఎన్ని ఎకరాలమ్మా? 10 ఎకరాలు ఉన్నాయి మొత్తం. రాను రాను తగ్గింది. ఇప్పుడు 3.5 ఎకరాలే ఉందంట. అవును సార్. అంటే తగ్గడానికి కారణం ఏంటి? తోట మనుషులు లేక, మనుషులు ఎవరు వస్తలేరు. ఈ గడ్డిని ఇది చూసి మనుషులు వస్తుర్రు, వెళ్ళిపోతారు. ఎక్కడ పోయి పర్మనెంట్ వాళ్ళం 3 ఉన్నాం అంతవరకే. ఈ పర్మనెంట్ వాళ్ళతో ఈ క్రాప్ తీసినాం ఇప్పుడు. అంతే సార్. ఇంకా మా లైఫ్ అంతా ఇంట్లోనే సెటిల్మెంట్ మొత్తం. ఇక ఇక్కడ పోయేది లేదు, చేసేది 6 కానీ 7 కానీ ఇక్కడే పడిసవాలి. పొద్దుగాల 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇక్కడే ఉంటాను నేను. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ వరకు? నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు నడుస్తుంది సార్. అప్పుడు 4.5 కూలిలో ఉన్నా నేను. 4 రూపాయల ఆటన కూలిలో నేను ఇక్కడ కాలు పెట్టా. ఇప్పుడు ఎంత మీ జీతం? ఇప్పుడు 1000 మీద ఉంది సార్. వద్దులే, మీ జీతం మాకు చెప్పకండి కానీ చెప్తున్నా. ఓకే అమ్మా, ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఇప్పుడు ఈ గ్రే ఫెస్టివల్, ఇప్పుడు ద్రాక్ష పళ్ళ పండుగ నిర్వహిస్తున్నారు ఇక్కడ, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఎప్పుడు మామూలే సార్, ఇది చేసినాం కదా. మాకు పంట మీద తినాలని అది ఇది ఉండదు. మాకు ఎక్కడ పోయి కష్టం చేయాలి, పంట వండియాలి, ఎరువులు మందులు డిఏపి అన్ని నీళ్లు డిప్పర్స్ అన్ని చూసి మేము పంట వండాలని మాకు అదే ఆశ ఉంటుంది సార్. రోజుకి ఎన్నిసార్లు నీళ్లు పెడతారు ఈ ద్రాక్ష చెట్టుకి? మొత్తం కంటిన్యూ చెట్లు ఉంటాయి కదా, డైలీ 1 గంట పెడతాం సార్. అది ఏ టైంలో పెడతారు? పొద్దున పెడతాం, మళ్ళీ సాయంత్రం 1 గంట. ఇప్పుడు ఎండకి ఈ చెట్లు అంటే పండ్ల చెట్లు తట్టుకోవడం కష్టము, ముఖ్యంగా ఏప్రిల్ మేలో అయితే కష్టంగా ఉంటుంది. ఆ టైంలో ఎట్లా కాపాడుకుంటారు వీటిని, పండ్లని? ఇట్లనే ఇప్పుడు ఆక్షన్ పెడతాం కదా సార్, వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ మేము కూడా వాళ్ళని చూస్తాము. వాళ్ళు మా పిల్లలే, వాళ్ళని చూస్తాం, మేము చూస్తాం. అంతవరకే పళ్ళు అయిపోయేదాకా ఇంకా మాకు కంటిన్యూగా డ్యూటీ ఇక్కడే. ఇంకా సాయంత్రం 7-8 గంటల దాకా ఉంటాం ఇక్కడే కాపులు కాసుకుంటా. అంటే వీళ్ళు అధికారులు వస్తారా రీసెర్చ్ చేసేవాళ్ళు? వస్తారు సార్, వస్తారు. వచ్చి ఏం అడుగుతారు మీకు? ఇంకా మాకు ఏం అడగారు సార్, వాళ్ళంతా వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. సార్ వాళ్ళకే మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అంటే ఎప్పుడన్నా అంటే ఇలా అడగడం కాదు కానీ ఎప్పుడన్నా ఇంటికి తీసుకెళ్తారా ద్రాక్ష పళ్ళు? మాకు ఇక్కడే తీసుకొస్తారు సార్, మేమేం తీసుకెళ్ళాము సార్. అయినా ఇక్కడ తీసుకపోయినా కూడా బయట వాళ్ళు ఏమనుకుంటారు సార్, వాళ్ళ తోటల పనులే కదా ఉత్తగానే తెచ్చిర్రు అంటారు. అయినా మేము అస్సలు తీసుకెళ్ళాం. మేము రోజు మటన్ తింటాం సార్, మనం మాకు ఇది అంతే. అస్సలు ఇసుకు బోరు. ఇంకా బయట వాళ్ళకి ఎట్లుంటది, చెట్టు మీద పండు కదా అని కొంచెం ఆశ వాళ్ళకి ఎక్కువ ఉంటది. ఆయన ఇస్తే తీసుకెళ్తాం, అవి కూడా మాకు వద్దు అనుకుంటారు. ఓకే, మొత్తం 60 రకాలకు పైగా ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఇలా పనిచేసే వాళ్ళలాగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా పనిచేస్తున్నారు, మీ మనసుకు నచ్చిన ఒక పండు రకం ఏంటి ద్రాక్ష పళ్ళలో? అక్కడ బోర్డులు ఉన్నాయి సార్. బోర్డులు అంటే నాకు చదవరంతా కదా, మంచి మంచి ఐటమ్స్లే ఉన్నాయి అన్ని. అంటే ఆ పండు తింటే బాగుంటది అని చూడడానికి. ఏ పండు? ఇప్పుడు నల్ల ద్రాక్ష ఉన్నాయి. ఇప్పుడు ఇది అయితే తీపి ఎప్పుడు బాగానే ఉంటది. వీటిని అంగూరాలు కూడా అంటారు కదా. అంగూర అంటారు, సీడ్లెస్ అంటారు దీన్ని. ఇది బాగానే ఉంటది. అక్కడక్కడ రకాలు ఉన్నాయి కదా సార్. అందులో జ్యూస్ ఉంది, వైన్ ఉంది, తింటేందుకు ఉన్నాయి. 3 రకాలు ఉన్నాయి అందులో కూడా. మరి ఇక్కడ ఇప్పుడు వీటికి ఎరువులు ఎలా వేస్తారు? ఎరువులు లారీలు వస్తాయి సార్. దాంతో జోల తీసుకొని ఇవి ఇప్పుడు ఇంత తెత్తు కట్టలు గుంజుకుంటాం. ఇట్లా కట్టలు గుంజుకొని ఆ మధ్యలో వేస్తాం. సూపర్, డిఏపి, యూరియా, పొటాష్ అన్ని వేసి మిక్సింగ్ చేసి మళ్ళీ లెవెల్ చేసుకుంటాం. ఆ తర్వాత కటింగ్ చేసుకుంటాం. అట్లా ఎన్ని రోజుల దాకా? సంవత్సరానికి 1 పంట సార్ ఇది. మళ్ళీ బ్యాక్ కటింగ్ మళ్ళీ చేస్తాం. అట్లనే అంటే ఒకసారి వేస్తే సంవత్సరం వస్తుంది పంట? లేదు సార్, ఇంతకు ముందు బ్యాక్ వేస్తుంటే క్రాప్ వేస్తుంటే, ఈసారి క్రాప్ వేయలేదు, బ్యాక్ వేయలేదు. ఎందుకు? ఇంకా కొన్నిసార్లు వచ్చి ఎట్లుంటారు సార్ కొత్త వాళ్ళు, వాళ్ళకి తెలియక మేము మొత్తుకొని కొన్నాము. సార్లు వేయలేదు. కరెక్ట్ గా వాడితే 2-3 సార్లు కూడా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఎంత వేసినా ఒకసారి బాగా వచ్చేస్తారు. ఈ టైంలో బాగా వస్తుంది. పోయినసారి అంత పంట ఇప్పుడు లేదు. ఎందుకు లేదమ్మా? ఎరువులు వేయలేదు సార్. ఎరువులు ఎలాంటి ఎరువులుగా వేస్తారు వీటికి? పెండ ఎరువులే ఎక్కువ వేసుకుంటాం. వాటితోటే బాగా అంటే కోళ్ళ ఎరువులు వేస్తారా? లేదు సార్, మన ఆవులది బలరది ఆ పేడ తెచ్చి లారీలతో వేస్తే, అక్కడ రోడ్లు వేస్తే మేము కట్టెలతో జోలతో తీసుకుపోయి లైన్ వేసుకుంటాం. అంతే సార్.